విశాఖ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఓబీ బ్రాంచ్ లో అయితే అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోర్టు అటాచ్మెంట్ లో ఉన్న డోర్ నంబర్స్ తప్పుగా చూపించి యథేచ్ఛగా అక్రమ రిజిస్ట్రేషన్లు అయితే చేసిన బాధితులు ఆరోపించారు. ఇక కోర్టు అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులను సైతం రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు బీఆర్కే న్యూస్ అయితే ఆశ్రయించారు. ఇక బాధితులకు అండగా నిలుస్తూ రంగంలోకి దిగిన బీఆర్కే న్యూస్ నిఘా పరిశోధనలో అయితే విస్తుపోయే విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. ఇక ఇంత జరుగుతున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు జోద్యం చూస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక అక్రమ రిజిస్ట్రేషన్స్ వల్ల లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయని కూడా స్థానికులు మండిపడుతున్నారు. రైతుగా ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి ఈశ్వర్, ఇక్కడ విశాఖ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అయితే ఓపీ బ్రాంచ్ లో అక్రమాలు అయితే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయంటున్నారు. అసలు కోర్టు అటాచ్మెంట్ లో ఉన్న డోర్ నంబర్స్ తప్పుగా చూపించి యథేచ్ఛగా అయితే అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారంటున్నారు. బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? విశాఖ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఓబీ బ్రాంచ్ అంటే ఆర్ఓ కార్యాలయం అంటూ ఉంటారు. వన్ టౌన్ లో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం జరుగుతుంది. కోర్టు అటాచ్మెంట్ లో ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వాటిని అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు బీఆర్కే న్యూస్ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇంత జరుగుతున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. తమకు న్యాయం చేయండి అంటూ బాధితులు బీఆర్కే న్యూస్ ను కూడా ఆశ్రయించడం జరిగింది. ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ 1025/2025 ఈ డాక్యుమెంట్ నెంబర్ తో ఉన్నటువంటి ఆస్తి, ఆ ఆస్తికి సంబంధించినటువంటి ఆస్తి మొత్తం కూడా కోర్టు అటాచ్మెంట్ లో ఉంది. ఆ ఆస్తికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు చేయకూడదని కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. అలాగే విశాఖ డిఆర్ కార్యాలయంతో పాటు ఓబీ బ్రాంచ్ అయినటువంటి విశాఖపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కూడా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కోర్టు నుంచి కూడా పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా డోర్ నెంబర్ ని మార్చి ఆ డోర్ నెంబరు ఏదైతే ఉంటుందో ఆ డోర్ నెంబర్ లో కొన్ని అంకెలను మార్చేసి డాక్యుమెంట్ తయారు చేసి రిజిస్ట్రేషన్ చేయడం. అయితే ఎవరైతే కోర్టు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి సబ్ రిజిస్ట్రార్ ఉంటారో వాళ్ళు చేసినటువంటి రిజిస్ట్రేషన్ కారణంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు కూడా అవుతుంది. మనం చూసినట్లయితే జీవీఎంసీకి సంబంధించి విశాఖలో ఉన్నటువంటి డోర్ నెంబర్ 53/22/34/32/1 32/1 ఏదైతే ఉందో అది కోర్టు అటాచ్మెంట్ లో ఉన్నప్పటికీ కూడా 32 మాత్రమే డాక్యుమెంట్ లో చూపించి రిజిస్ట్రేషన్ చేశారు. దీంట్లో కోర్టు ఆర్డర్ను పూర్తి స్థాయిలో తొంగనో తొక్కినట్టు అయింది. అయితే కోర్టు నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. కోర్టు అటాచ్మెంట్ చేసినప్పటికీ కూడా కేవలం కాసులకు కక్కుర్తిపడి అక్కడ డాక్యుమెంట్ రైటర్ తప్పుంటుంది, సబ్ రిజిస్ట్రార్ తప్పుంటుంది. అలాగే దీన్ని చూడాల్సినటువంటి బాధ్యత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందిపై ఉంటుంది. వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేశారు అనే దానిపై బాధితులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయనంటూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటాని బీఆర్కే న్యూస్ కి ఇవ్వడం జరిగింది. బీఆర్కే న్యూస్ కూడా దీని మీద లోతైన దర్యాప్తు చేసింది. బీఆర్కే న్యూస్ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఒక పక్క కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కోర్టు ఆర్డర్ను పక్కన పడేసి ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తున్నారు అనేది చాలా మంది కూడా అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఖచ్చితంగా చూపిస్తుంది 32/1 ఏదైతే డోర్ నెంబర్ ఉందో ఆ డోర్ నెంబర్ ఖచ్చితంగా అటాచ్మెంట్ లో ఉంటే ఎందుకు దీనికి చేయడానికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అని బాధితులైతే సీరియస్ అవుతున్నారు. ఖచ్చితంగా దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా బాధితులు బీఆర్కే న్యూస్ కి తెలియజేస్తున్నారు. రైట్ ఈశ్వర్, అసలు ఇంత జరుగుతున్నా కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు అయితే చోద్యం చూస్తున్నారని విమర్శలు అయితే అంటున్నారు. ఇక ఈ అక్రమ రిజిస్ట్రేషన్స్ వల్ల లక్షలాది రూపాయలు అయితే చేతులు మారుతున్నాయని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందంటారా? ఖచ్చితంగా బాధితులు చెబుతున్న దాని ప్రకారం అయితే డబ్బులు తీసుకొని అటాచ్మెంట్ లో ఉన్నటువంటి ఆస్తిని అక్రమంగా అమ్మేశారంటూ బాధితులు బీఆర్కే న్యూస్ కి చెప్తున్నారు. ఎందుకు ఒక పక్క కోర్టు అటాచ్మెంట్ ఉంది, ఆ బాధితుడికి కొంత డబ్బు రావాల్సి ఉంది, నాకు డబ్బు రావాలి కాబట్టి నాకు న్యాయం చేయండి అంటూ బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టును ఆశ్రయించిన తర్వాత గౌరవ న్యాయస్థానం ఒక ఆర్డర్ జారీ చేసింది. అతని డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ ఆస్తిని అమ్మటానికి వీలు లేదు అని కూడా కోర్టు అటాచ్మెంట్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి
పత్రాలన్నీ కూడా విశాఖ డిఆర్ కార్యాలయంతో పాటు ఆర్ఓ కార్యాలయం ఓబీ బ్రాంచ్, ఆపరేషన్స్ బ్రాంచ్ గా ఉన్నటువంటి విశాఖపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా పంపించడం జరిగింది. బాధితులు కూడా ఇది కోర్టు అటాచ్మెంట్ లో ఉంది, దీన్ని రిజిస్ట్రేషన్ చేయకూడదని ముందుగానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా సమాచారం ఇచ్చినప్పటికీ కూడా డోర్ నెంబర్ మార్చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీని మీద బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్ ఫర్ ద అప్డేట్.